ఆ పాము గనక కాటేస్తే వల్లకాట్లో సీట్ రిజర్వ్ అయినట్టే లెక్క. ఒక్క కాటుతో 16 మందిని చంపగలుగుతుందంటే ఈ పాము, అంత పాయిజనస్ అది. భారతదేశంలో ఉన్న అత్యంత విషపూరితమైన పాముల్లో రసెల్స్ వైపర్ ఒకటి. ఇది నలుపు గోధుమ రంగు మచ్చలతో ఉంటుంది. సడన్గా చూస్తే కొండచిలువ పిల్లేమో అనుకుంటాం. ఆల్మోస్ట్ 6 అడుగుల వరకు ఈ పాము పెరుగుద్ది. ఇది కాటేస్తే 15 నిమిషాల్లో మనిషి అడ్డం పడిపోతాడు. గంటలోపు కనుక ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకపోతే ఆ మనిషి చచ్చిపోయినట్టే లెక్క. ఈ పాము కాటేస్తే ఈ విషం నరాల్లోకి ఎక్కి రక్తనాళాలని చిట్లిపోయి ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతుంది. ఆ తర్వాత రక్తం గడ్డగట్టి మనిషి చచ్చిపోతాడు. ఇది కాటేయంగానే 15 నిమిషాల లోపు ఆ పాయిజన్ శరీరం అంతా బాకకుండా కట్టేయాలి. కాటేసిన పైన కింద కట్టేయాలి. ఆ తర్వాత వితిన్ 1 అవర్ లోపు యాంటీవీనం ఇంజెక్షన్ వేసుకోవాలి. దానివల్ల పాయిజన్ విరిగిపోయి మనిషి ప్రమాదం నుంచి బయటపడతాడు. ఫర్దర్ ట్రీట్మెంట్ డాక్టర్లు ఇస్తారు. అంతేకాదు, మనం ఎప్పుడు వింటుంటాం పాము కాటు వల్ల రైతులు చచ్చిపోయారు, రాత్రిపూట మోటార్లు ఆన్ చేయడానికి వెళ్ళి పాము కాటేసి రైతులు చచ్చిపోయారు, ఇట్లాంటి వార్తలు వింటుంటాం. ఈ పాము కాట్లలో ఎక్కువగా పాము కాట్లు ఈ రసెల్ వైపర్ అనే పాము వల్లనే జరుగుతున్నాయి. దీన్ని సాధారణంగా మనం పిలిచే పేరేందో తెలుసా? రక్త పింజర. దాన్నే పొడపాము అని కూడా అంటారు.